Hello friends, welcome to our special program GK Insights and warm greetings to you all. మార్కెట్ లో ఉన్న ప్రతి ఒక్క ఇన్వెస్టర్ గడ్డు పరిస్థితిని ఫేస్ చేస్తున్నామండి. ముఖ్యంగా 5 to 6 months బ్యాక్ న్యూగా మార్కెట్ లోకి వచ్చిన వారి సిచ్యువేషన్ అయితే మరింత క్రిటికల్ గా ఉంది. ప్రతి ఒక్కరి పోర్ట్ఫోలియోలో ఉన్న ప్రాఫిట్స్ కరిగిపోతున్నాయి కదా, లాసులు కూడా పెరిగిపోతున్నాయి. ఒక రకమైన స్ట్రెస్, ఆందోళన అయితే యాడ్ అవుతుందండి. ప్రతి రోజు ఎన్ని బిజినెస్ న్యూస్ ఛానల్స్ చూసినా, యూట్యూబర్స్ చూసినా ఇన్ఫర్మేషన్ తప్ప ఎటువంటి యాక్షన్ తీసుకోవాలని అన్నది అర్థం కాని పరిస్థితి అండి. కారణం ట్రంప్ గారి టారిఫ్ స్టేట్మెంట్. ఆయన అసలు ఏం చెప్తున్నాడు ఏంటో గాని ప్రతి ఒక్క రోజు మార్నింగ్ ఒక సెషన్, ఆఫ్టర్నూన్ ఒక రకంగా ఉంటుంది, ఈవినింగ్ ఒక రకంగా ఉంటుంది. టోటల్ గా చూస్తే 150 పాయింట్స్ నుంచి 250 పాయింట్స్ టు 300 పాయింట్స్ సింగిల్ డేలు నిఫ్టీ ఒక రేంజ్ లో కింద మీద ఆడేసుకుంటుంది. అమ్మితే అక్కడి నుంచి మళ్ళా పెరిగిపోతాయేమో, అమ్మకపోతే మన కళ్ళ ముందే 2 to 5% నుంచి 10% స్టాక్స్ ఎగిరిపోతున్నాయి. దీనికి తోడు కొన్ని న్యూస్లు కంపెనీ నుంచి రావటం, అవి మరింత స్ట్రెస్ ని క్రియేట్ చేయటం, అలాగా పరిస్థితి ఉంది. అమ్మితే ఏమైపోతుందో, అమ్మకపోతే మన కళ్ళ ముందే కరిగిపోతుంది. ఇలాంటి సిచ్యువేషన్ ని మనం చూస్తున్నాం డైలీ రియల్ టైమ్ లో. ఆల్రెడీ మార్కెట్ లో ఇన్వెస్ట్ చేసిన వారు పోర్ట్ఫోలియోలో కనుక స్టాక్స్ బాగా తగ్గి ఉంటే, ముఖ్యంగా 20 to 30-40% కనుక తగ్గి ఉంటే, ఆ స్టాక్స్ ఫండమెంటల్ గా బాగా ఉండి, ముఖ్యంగా నిఫ్టీ 50 ఇండెక్స్ లో కనుక ఉండి ఉంటే, అదే విధంగా నిఫ్టీ 100 ఇండెక్స్, మరీ ముఖ్యంగా స్మాల్ క్యాప్ ఇండెక్స్ అండి, మిడ్ క్యాప్ ఇండెక్స్ లో కనుక ఆ స్టాక్ ఉండి ఉంటే చక్కగా దాన్ని స్టాక్ స్టిప్ మెథడ్ ద్వారా ఓన్ మనీతో యాడ్ చేసుకోవడానికి డెఫినెట్ గా ఆలోచన చేయొచ్చండి. ఐఎమ్ టెలింగ్ యూ. అదే కొత్తగా మార్కెట్ లోకి వస్తున్న వారైతే మాత్రం ఓన్ మనీతో మాత్రమే ఇన్వెస్ట్మెంట్ చేయడానికి ట్రై చేయండి. మనీ అంతా ఒకేసారి కాకుండా అండి 5 పార్ట్స్ టు డివైడ్ చేసేసి ఒక పార్ట్ ని ఇక్కడ ఇన్వెస్ట్మెంట్ చేసుకోవచ్చు అనుకుంటున్నాం. సొంతంగా ఇన్వెస్ట్మెంట్ చేసుకునే బదులు ఆల్రెడీ మార్కెట్ లో 10 to 15 years ఎక్స్పీరియన్స్ ఉన్న ఇన్వెస్ట్మెంట్ సర్టిఫైడ్ ఎక్స్పర్ట్స్ యొక్క కన్సల్టేషన్ ద్వారా అయితే ద బెస్ట్ అండి, ఇంకా మంచిది. ఎందుకంటే ఆల్రెడీ వాళ్ళు సర్టిఫికేషన్ క్లియర్ అయి ఉంటుంది, 10 to 15 years నుంచి ఉన్నారు కాబట్టి 2 to 3 సైకిల్స్ ని వాళ్ళు చూసుంటారు, ఆల్రెడీ చేస్తుంటారు కాబట్టి రకరకాలుగా మీకు ద బెస్ట్ ఇచ్చే అవకాశం ఉంటుందండి. సో బెస్ట్ గో త్రూ ఫైనాన్షియల్ అడ్వైజర్స్, దట్ టు 10 to 15 years సర్టిఫైడ్ అయి ఉండాలి, ఎక్స్పర్ట్ అయి ఉండాలి. అది కండిషన్ అండి. ఇలాంటివి నార్మల్ గా మార్కెట్ లో కరెక్షన్స్ జరుగుతూనే ఉంటాయండి. అసలు 3 సంవత్సరాల్లో మోర్ దాన్ 50% పడిన సందర్భాలు లేవు, ఇప్పుడే పడుతుంది మార్కెట్. సో డెఫినెట్ గా స్ట్రెస్ కు గురి కావాల్సింది లేదు. ఆలోచనకి పదును పెడదాం, మన ఓన్ మనీకి పని చెప్దాం. టుడే మన టీం అండి నిఫ్టీ 50 యొక్క రివ్యూ తీసుకుందాం అందరం. ఈ విషయాలు మీతో షేర్ చేస్తాను. స్టాక్ మార్కెట్ లో ఎవరు వచ్చినా సరే అండి, ముందుగా మనం చూసేది ఏంటండి, నిఫ్టీ 50 ఇండెక్స్, కరెక్ట్. దీంతో పాటు బిఎస్సి సెన్సెస్ కూడా మనం చూస్తుంటాం కదా. ఇది చూసిన తర్వాతే మిగతా విషయాలని చూస్తాం. స్మాల్ క్యాప్ అయినా, మిడ్ క్యాప్ అయినా, బ్యాంకింగ్ ఇండెక్స్ అయినా సరే, ఇంకోటైనా సరే. జస్ట్ ఒక వ్యూ ఇస్తానండి. ఈ నిఫ్టీ 50 ఇండెక్స్ నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ April 22, 1996 1000 బేస్ వాల్యూతో 50 స్టాక్స్ తో లాంచ్ చేశారండి. రియల్ టైమ్ లో ఆటోమేటిక్ గా క్యాల్కులేట్ అవుతూ ఉంటుంది. దీనిని ప్రతి 6 నెలలకోసారి నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ రీబ్యాలెన్సింగ్ చేస్తూ ఉంటుంది. ఇందులో ఉన్న ప్రతి స్టాక్ కండి ఒక వెయిటేజ్ ఇస్తుంది. ఆ వెయిటేజ్ ని బట్టి ఆ స్టాక్ కనుక పాజిటివ్ గా మూమెంట్ అయితే పాజిటివ్, నెగిటివ్ గా మూమెంట్ అయితే నెగిటివ్ గా ఆటోమేటిక్ గా మన నిఫ్టీ 50 ఇండెక్స్ రీడ్ అవుతూ ఉంటుంది. దీనిలో ఉన్న టోటల్ 50 స్టాక్స్ లో నేను మీ ముందుకి ఒక టాప్ 10 స్టాక్స్ యొక్క వెయిటేజ్ మీకు చెప్తానండి. ముఖ్యంగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ అండి, దీనికి 12.24% వెయిటేజ్ ఉంది. ఐసిఐసిఐ బ్యాంక్ 8.38, రిలయన్స్ ఇండస్ట్రీస్ 8.14, ఇన్ఫోసిస్ 6.42, భారతీ ఎయిర్టెల్ 4.13, టీసీఎస్ 3.98, ఎల్ఎన్టీ కూడా 3.98 ఉందండి. ఐటీసీ 3.94, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా 2.82%, యాక్సిస్ బ్యాంక్ 2.66. జస్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంకు, ఐసిఐసిఐ బ్యాంకు, రిలయన్స్ ఇండస్ట్రీస్, ఇన్ఫోసిస్ కలిస్తే చాలు 100 పాయింట్లు అటు ఇటు ఆడేస్తాయి. మనం ఏమనుకుంటాం, మార్కెట్ అంతా పెరిగిపోయింది, మార్కెట్ అంతా తగ్గిపోయింది అనుకుంటాం. ఉన్న ప్రతి షాక్ కాదు. ఈ 4-5 స్టాక్స్ మార్కెట్ యొక్క ట్రెండ్ ని డిసైడ్ చేయగలవు. సో ఇలా ప్రతి స్టాక్ కి ఒక వెయిటేజ్ ఉంటుందండి. ఈ కరెంట్ సిచ్యువేషన్ లో నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్ 30% తగ్గి ఉండి, డివిడెండ్ ఈల్డ్ గనక మోర్ దాన్ 2%, 5% కనుక ఉండి, ప్రమోటర్ హోల్డింగ్ మోర్ దాన్ 55% ఉండి, ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ కనుక 20% పైగా ఉన్న వాటిని డెఫినెట్ గా చెప్తున్నాను ఫ్రెండ్స్, నోట్ చేసుకోండి. లాంగ్ టర్మ్ కోసం ఆలోచన చేయవచ్చు. ఇది వదలకండి, ఆలోచన చేయండి. ఈ డిస్కౌంట్ సేల్ ని ఒడిసి పట్టుకోండి. వన్ టైం ఇన్వెస్ట్మెంట్ వద్దు అనుకుంటే, కాస్త రిస్క్ అనుకుంటే, అట్లీస్ట్ స్టాక్ స్టిప్ ద్వారా అయినా సరే పట్టుకోండి. ఆల్రెడీ ఈ స్టాక్స్ కనుక మీ పోర్ట్ఫోలియోలో ఉండి ఉంటే డెఫినెట్ గా ఆలోచన చేయండి, అసలు వదలొద్దు. సో నెక్స్ట్ 6 to 9 months లో ద బెస్ట్ జరగడానికి అవకాశం ఉందండి.
ఈ లోపే జరగడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి. బట్ లాంగ్ టర్మ్ గా ఆలోచిస్తే కొంచెం స్ట్రెస్ తగ్గుతుంది మనకి. సో కొంచెం మన టైం ఉంటే ఏదైనా ఆలోచన చేయొచ్చు. సో కాబట్టి ఈ ఆలోచనని ఈ మార్కెట్ ఈ 15% యొక్క కరెక్షన్ ని, స్టాకుల్లో జరుగుతున్న 30 to 40% కరెక్షన్ ని ఒడిసిపట్టుకోండి. ఆల్మోస్ట్ ఆల్ నిఫ్టీ 50 లో చాలా స్టాక్స్ మోర్ దాన్ 30% కరెక్షన్ జరిగినాయండి. వాటిల్లో ఉన్న ద బెస్ట్ టన్ స్టాక్స్ ని నేను మీతో ఇప్పుడు షేర్ చేస్తాను స్క్రీన్. మొదటి కంపెనీ అదానీ ఎంటర్ప్రైజ్ అండి. 52 వీక్స్ హై నుండి ఈ స్టాక్ 42.5% పడిపోయి ఉంది. టాటా మోటార్స్ 42%, ట్రెంట్ 38%, రౌండెడ్ గా అని చెప్తున్నానండి. హీరో మోటార్ కార్పు 38%, ఇండస్ఇండ్ బ్యాంక్ 35%, కోల్ ఇండియా 35%, అదానీ పోర్ట్స్ 34%, ఏషియన్ పెయింట్ 34%, బజాజ్ ఆటో 33%, బీపీసీఎల్ 33%. ఇంకా నెక్స్ట్ స్క్రీన్ లో మీకు ఇంకా ఓఎన్జీసీ, ఎన్టీపీసీ, పవర్ గ్రిడ్, టాటా స్టీల్, భారత్ ఎలక్ట్రానిక్స్ కూడా 33, 29, 27, 26% కరెక్షన్ జరుగుతూ ఉన్నాయండి. జస్ట్ మీరు ఒక్కసారి అబ్జర్వ్ చేయండి. ఇవన్నీ కూడా నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్. రేపు మళ్ళీ ర్యాలీ జరిగితే ఈ స్టాక్స్ లోనే మళ్ళీ బయింగ్ వస్తుంది. మళ్ళా ఫారినర్స్ కనుక ఏదైనా బయింగ్ చేయడం స్టార్ట్ చేస్తే మళ్ళా నిఫ్టీ 50 ఇండెక్స్ ని వాళ్ళు క్యాచ్ చేస్తారు. సో కాబట్టి మంచి ఆపరేటింగ్ ప్రాఫిట్ మార్జిన్ ఉండి, డివిడెండ్ ఈల్డ్ బాగుండి, సేల్స్ గ్రోత్ బాగుండి, మీరు ఒక్కసారి వెరిఫై అండ్ అనాలిసిస్ చేసుకోండి. ప్రమోటర్ హోల్డింగ్ కూడా చెక్ చేసుకోండి. ఆల్రెడీ ఫారినర్స్ ఎంత చేశారు, డిఐఎస్ ఎంత చేశారు కూడా ఒకసారి చెక్ చేయండి. మార్కెట్ క్యాపిటలైజేషన్ ఎంత ఉంది, ఈపీఎస్ ఎలా ఉంది, సేల్స్ క్వార్టర్లీ ఎలా ఉన్నాయి, ఇవన్నీ ఒక్కసారి చెక్ చేసుకొని నిఫ్టీ 50 లో ఉన్న స్టాక్స్ మీద ఒక్కసారి కన్నేయండి. ఈ ఆపర్చునిటీని ఎస్పెషల్లీ లాంగ్ టర్మ్ ఇన్వెస్టర్స్, మీడియం టర్మ్ ఇన్వెస్టర్స్ అయితే డెఫినెట్ గా నిఫ్టీ 50 వైపు ఒక కన్నేయండి. సమ్ పార్ట్ ఆఫ్ ది అమౌంట్ కూడా అలొకేషన్ చేయడానికి కూడా ఆలోచించేయండి. దీనికి సంబంధించిన డీటెయిల్డ్ ఫండమెంటల్ డేటా కార్డ్ ని నేను మీకు సాటర్డే వీడియోలో అప్డేట్ చేసే ప్రయత్నం చేస్తాను. స్టే ట్యూన్ టు జీకే. హ్యావ్ ఎ గుడ్ డే. యువర్ జీకే.